కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రెడ్డి దొంగపుత్రుడితో కలిసి ఆయన్ను కాపాడుతూ కల్వకుంట్ల కిషన్ రావులా మారిపోయాడు. కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లోనే జైల్లో పెడతామని చెప్పి ఇప్పుడు కాపలా కాస్తున్నారు. ఎంపీ అరవింద్ నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా ఎందుకు మార్చలేదు? మున్సిపల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యత నాదే. నిజామాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట. సరే, గతంలో ఏదైతే కాళేశ్వరం విషయం ఉన్నదో ఆ కాళేశ్వరం అంశంలో ఒకవేళ నిజంగానే సిబిఐకి అప్పచెప్తే మేము 48 గంటల్లో నిజ నిర్ధారణ చేసి సంబంధిత బాధితులను లేదంటే సంబంధిత నేరస్తులను అరెస్ట్ చేస్తామని చెప్పేసి గతంలో బీజేపీ చెప్పింది. ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మా కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పండి, మేము చూసుకుంటామని చెప్పి చెప్తున్నటువంటి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్లు దీనికి సమాధానం చెప్పాలి. మరి కాళేశ్వరం విషయంలో గోప్యత ఎందుకు ఉంది? సిట్టింగ్ జడ్జితో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ ఆధ్వర్యంలో అనేక ఆధారాలు సేకరించి దాన్ని మీ చేతిలో పెడితే మీరు ఇప్పటి వరకు దానిపైన ఎట్లాంటి చర్యలు ఉండేవి, దానిపైన ఎట్లాంటి స్పందన ఉండదు. అంటే లోపాయికారి ఒప్పందాలు జరిగినాయి. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రజల ఆలోచనలతోని, ప్రజల అవసరాలతోని, ప్రజల వ్యూహంతో సంబంధం లేదు. కేవలం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రాజకీయ ఎత్తుగడలు మాత్రమే. రాజకీయ ఎత్తుగడలతో వాళ్ళ ప్రచారాలు వాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు. దాన్ని ప్రజలు పిచ్చోలా నమ్ముతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్ దత్తపుత్రుడు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం అవినీతిలో ఆయన అరెస్టు కాకుండా కాపాడుతున్నది కేంద్ర మంత్రి అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని, ఈ రెండు పార్టీలది వీణవాణిలా విడదీయరాని పేవికల్ బంధం అని అన్నారు. ఆ రెండు పార్టీలకు ఓటు వేస్తే మోరిలో వేసినట్లని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకున్నారు కేసీఆర్. అరెస్టులను బీజేపీ ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. 48 గంటల్లో జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి ఇప్పుడు కల్వకుంట్ల కిషన్ రావుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దీపూర్లో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ₹1,00,000 కోట్లు మింగిన కేసీఆర్ అరెస్టును జైల్లో పెట్టకుండా ఎవరు కాపాడుతున్నారని ప్రశ్నించారు. జైల్లో పెట్టాలని చిప్పకూడు తినిపించాలని బీజేపీ నేతలు మాట్లాడతారు. మేం శాసనసభలో చర్చ పెట్టి సిబిఐకి ఇచ్చినాం. 48 గంటల్లో జైలు పెడతామన్న కిషన్ రెడ్డి ఎక్కడ దాక్కున్నారు? ఫార్ములా 1 రేస్లో కేసు పెట్టి ఢిల్లీ పంపిస్తే మోడీ ఆఫీస్లో ఫైళ్ళు ములుగున పడ్డదని చెప్పేసి రెగ్యులర్గా అదే మాట్లాడుతూ ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి క్యాష్ పిటిషన్ విచారణ వాయిదా. సరే, ఏదేమైనప్పటికీ కిషన్ రెడ్డి కావచ్చు, బీజేపీ ఎంపీలు కూడా దీనికి సమాధానం చెప్పాలి. మరి ఎందుకని చెప్పేసి కేసీఆర్ కాళేశ్వరం కేసు కావచ్చు, ఫార్ములా రేస్ కేసు కావచ్చు ఎందుకు సైలెన్స్ అయింది, ఎందుకు పక్కన పెట్టారని చెప్పేసి క్లారిటీ ఇవ్వాలి. అడిగే బాధ్యత మీకు లేదా అని నిలదీశారు. కాంగ్రెస్కు కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి, బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ఈరోజు కేసీఆర్కు ఉన్న దత్తపుత్రుడు కిషన్ రావు దొంగపుత్రుడితో కలిసి కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కులేశ్వరంగా మారిందని, ₹1,00,000 కోట్లు గోదావరి పాలయ్యాయని పేర్కొన్నారు. అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 12 ఏళ్లుగా కేంద్రంలో ప్రధానిగా మోడీ, 10 ఏళ్లలో రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ ఉన్న నిజామాబాద్ జిల్లాకు చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి విమర్శించారు. మున్సిపల్ కార్పొరేషన్లో సైతం 2 సార్లు బీఆర్ఎస్ గెలిచిందని, ఇక్కడ నిజంగానే సమస్యలు పరిష్కరించి ఉంటే కార్పొరేషన్ చెత్తకుప్పగా మారేది కాదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా మరింత జటిలం చేశాయన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో నిజామాబాద్ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వాలని కోరారు. నిజామాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఈ నగరాన్ని మురికి కూపం నుంచి విముక్తి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ కార్పొరేషన్ సహా 7 మున్సిపాలిటీల అభివృద్ధికి ఇప్పటికే ₹1,045 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు 17,445 కోట్లు కేటాయించిన చాలా చోట్ల బీఆర్ఎస్ వాళ్ళే మున్సిపాలిటీలో అధికారంలో ఉండడంతో అభివృద్ధి జరగలేదన్నారు. బీజేపీ నేతలకు నిజంగా పరపతి ఉంటే నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా ప్రకటించాలన్నారు. గంగా నర్మదా నది ప్రక్షాళన జరిగినట్లు హైదరాబాద్లో మాత్రం మూసి ప్రక్షాళన జరగొద్దా అని ప్రశ్నించారు. మోడీకి ఓటు వేస్తే ₹1 ఇవ్వలేదన్నారు. నిజామాబాద్కు పోరాటాల చరిత్ర ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు.
కేంద్రం నుంచి అరవింద్ తీసుకొచ్చింది ఏమిటి? రేవంత్ దీన్ అని పిలిచిన గర్వపడతా అని చెప్పేసి రేవంత్ అంటున్నాడు. గాడిదకు గడ్డేసి ఆవును పాలు పిండటం సాధ్యమా అని చెప్పి చెప్తా ఉన్నాడు. చూద్దాం మరి ఏమవుతుందో. సీఎం రేవంత్ రెడ్డి క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా. సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు చుక్కెదురైంది. గతంలో తనపై నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ విధానాన్ని సంబంధించిన తదుపరి విచారణను కోర్టు ఈ నెల 21 తేదీకి వాయిదా వేసింది. ఎల్బీ స్టేడియానికి వచ్చి కేసీఆర్ లెక్క చూసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక పథకాలు విజయవంతంగా అమలు చేసినట్లు సీఎం రేవంత్ అన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణానికి 9,000 కోట్లు భారాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ సిలిండర్ వంటి హామీలను అమలు చేస్తున్నామన్నారు. సన్నబట్లకు 500 బోనస్ ఇస్తున్నామని 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు. కేసీఆర్కి అనుమానం ఉంటే ఫామ్ హౌస్ వదిలి ఎల్బీ స్టేడియంకి వచ్చి లెక్కలు చూసుకోవచ్చన్నారు. గ్రూప్ 1పై బీఆర్ఎస్ కొర్రీలు పెడితే హైకోర్టు చెంప చెల్లుమనిపించిందని ఎదేవా చేశారని చెప్పేసి ఉంటాం. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం. చూద్దాం మరి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏదేమైనప్పటికీ ఎవరి వ్యూహంతో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ స్టైల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పేసి కాంగ్రెస్ అంటా ఉంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్ అంటా ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని బీజేపీ అంటా ఉంది. వాళ్ళందరూ ఒకటే, జనాలే పిచ్చోళ్ళని మనం అనుకోవాలి. అంతే.